తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం సందర్భంగా కావలి నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, పసుపు రంగుతో కావలి పట్టణం కలకలలాడింది. కావలి పట్టణంలోని 1వ, 3వ, 4వ క్లస్టర్ కి సంబంధించిన మహానాడు కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కావలి నియోజకవర్గం ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మహిళా నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ గరుమాని వెంకటకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున స్వాగతం, సుస్వాగతం. అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పంచమార్గీయ యుద్ధ కారణంగా మహానాడు హైబ్రిడ్ మోడల్గా వర్చువల్ ఎన్నికలు కలిపి నిర్వహిస్తున్నాం. మారింది లేని విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే అభివృద్ధి సుఖమైన పాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక జాతీయ జెండా, దేశానికి గౌరవం, పసుపు జెండా, తెలుగు రాని భాష ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా. అక్రమ కేసులు, ఏదిప్పుడు జరిగిన ప్రజా ప్రభుత్వం చూస్తే చంద్రయ్య మెదపేదం కట్టబెట్టి వాళ్ళు చెప్పినట్టు ఒక స్ఫూర్తి. వందల మంది కార్యకర్తల ఎవరు ఎదురొచ్చిన నియంత్రణ నిలబెట్టి నిలబడే ధైర్యం మన కార్యకర్తలది. ఎన్టీఆర్ గవర్నమెంట్ ని అప్రజాత 30 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చిన సాధులయ్యారు. ముఖ్యమంత్రి చేసినంత ఆక్రమంగా నన్ను జైల్లో పెట్టారు. అనుకున్నారు బాధితులే నిధులుగా చేశారు. అయినా ఏ విద్యా ఉద్యోగాంత ఒకటిగా అన్నింటిలో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒక పక్క గూగుల్ వచ్చింది, పుట్టపర్తి కేంద్రంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా
ఈ రాష్ట్రానికి వస్తా ఉంది. జరుగుతున్నటువంటి ఈ ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నమస్కారాలు తెలియజేస్తూ ఒక కుటుంబ పండుగ ఎలా ఉంటుందో ఈరోజు ఊరు వాడ అన్ని దగ్గర చూస్తున్నాం. ఎక్కడ చూసినా మెడలు ట్యాగులు, ఏ సభకి వెళ్ళినా అందరూ కూడా ఆనందంగా కుటుంబ పండుగ జరుపుకోవడం ఒక తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది. అది క్రమశిక్షణ అంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మహానాడును జరుపుకోవడం, రేపటి మహానాడుకి ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ముందు రోజునే మన తెలుగుదేశం పార్టీ చేసుకోవాల్సిన తీర్మానాలు, సంవత్సర కాలం పాటు రాబోయే సంవత్సరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాల మీద నిర్ణయాలు తీసుకోవాలో దిశ దశ చూపేటువంటి నాయకత్వం ఉన్నటువంటి మన నాయకత్వం ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి సూచనలతో ఈరోజు ఈ మహానాడును వర్చువల్గా జరుపుకుంటున్నాం. ప్రతి పైసా చాలా విలువైనది. భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏది ఒక్కటి కూడా వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఒక్క పిలుపు, ఒకే ఒక్క పిలుపు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట, మన యువ నాయకుడు ఒక్క మాట, ఈరోజు దాదాపు 18 లక్షల మంది వర్చువల్గా వివిధ కార్యాలయాల్లో పాల్గొని ఈరోజు ఈ సభలను అన్నింటినీ కూడా సక్సెస్ చేస్తున్నారంటే అది తెలుగుదేశానికి పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలకు ఉన్నటువంటి నిబద్ధత, క్రమశిక్షణ. కావలలో కూడా 12 క్లస్టర్స్లో ఈరోజు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఏ క్లస్టర్కి సంబంధించిన ఆ క్లస్టర్ అధినేతలు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, పిఎల్ఏలు, వార్డు కమిటీ మొత్తం కూడా అందరూ కూడా ఈరోజు ఈ సభను సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా అపూర్వ నిర్దేశంతో పనిచేశారు. ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా. ఈ క్లస్టర్లో బాగా జరుగుతుంది. మా తమ్ముడు బాగా కష్టపడ్డారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అలాగే కష్టపడ్డారు. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ఇక్కడ ఉండి అన్నీ నిర్వహిస్తున్నారు. 1వ వార్డు ఇన్ఛార్జి వెంకట్రావు మొదలుకొని 2వ వార్డు ఇన్ఛార్జి శివాజీ, 3వ వార్డు కమలోళ్ళు, అదేవిధంగా సురేష్, అదేవిధంగా ఇతర నాయకులు, 4వ వార్డు కృష్ణ, అదేవిధంగా మిగతా వెంకట్రావు గారిని, అదేవిధంగా 5వ వార్డు చిలకపాటి శ్రీనివాసులు, 6వ వార్డు జంపాలి ప్రసాద్, రమణయ్య, 7వ వార్డు పాపనపోయిన సురేష్, మోగా సురేష్, 8 మోహనం, అదేవిధంగా రామకృష్ణ, తర్వాత అర్షియా బేగం, తర్వాత మన రహీం అందరూ కూడా చావు రామకృష్ణ అందరూ కూడా ఈరోజు నిర్వహించడానికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా ఈ 2 రోజులు నిర్వహించి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం పార్టీ సిద్ధాంతాలకి విధంగా మనం అందరం కూడా పనిచేయాలని, రేపటి మున్సిపల్ ఎన్నికలకు ఇదే నాంది పలకాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికలు క్రమశిక్షణ కార్యకర్తలుగా జనరల్గా మన అందరం కూడా ఒక ఆలోచించాలి. ఒక కుటుంబంలో ఒక భార్య, 2 బిడ్డలు ఉంటేనే ఆ కుటుంబాల్లో పోషించే క్రమంలో ఎక్కడో ఇక్కడ చిన్న ఇబ్బందులు కుటుంబ యజమానిగా ఉంటే ఇక్కడ వేలాదిగా లక్షలాదిగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో అందరికీ పదవులు రావు. పదవులు రాని వాళ్ళందరూ కూడా తక్కువ కాదు, పదవులు వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు. అందరూ కూడా సమానమే. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక అవకాశం, రిజర్వేషన్ ప్రక్రియను బట్టి, ఆడున్నటువంటి రాజకీయ సిచ్యువేషన్ బట్టి, క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి, మత ఈక్వేషన్ల బట్టి, ప్రాంత ఈక్వేషన్ల బట్టి పదవులు వస్తుంటే తెలుగుదేశం పార్టీలో ఈ ట్యాగ్ వేసుకున్న ప్రతి ఒక్కరు హీరోయిన్లే, ప్రతి ఒక్కరు కార్యకర్తలు, ప్రతి ఒక్కరు గుర్తింపబడ్డ నాయకులే. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈరోజు ఏదో పార్టీలో కొంతమంది పనులు కావడం లేదనో, కొంతమంది పనులు అవుతున్నాయని కాదు, సందర్భానుచితంగా పనులు అవుతున్నాయి. ఒక్కో సందర్భంలో కావు, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు. ఒక్కో సందర్భంలో ప్రతి ఒక్కరికి ఎక్కడో ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇబ్బందులు వచ్చినప్పుడు కుంగిపోవడం, ఆనందం వచ్చినప్పుడు పొంగుటిపోవడం కాదు. ఈ తెలుగుదేశం
నీడన బతకాలి, ఆ జెండాని తలెత్తుకునేటట్టు చేయాలి, ఆ జెండాని మన కావలి నియోజకవర్గాల ప్రాంతాన్ని శాశ్వతంగా కావలి నియోజకవర్గం తెలుగుదేశం అడ్డగా మారాలి. అది కార్యకర్తలకు ఉన్నటువంటి బలం. మన ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని సవరించుకోవచ్చు, ఎప్పుడైనా దాన్ని పరిష్కరించుకోవచ్చు. అందరూ కూడా కలిసికట్టుగా కావలి తెలుగుదేశానికి ఎక్కడ మొగటం లేని మహారాజులుగా కావలి తెలుగుదేశం పార్టీ ఉంటుందనే విధంగా మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది కార్యకర్తల కష్టమే ఈరోజు తెలుగుదేశం పార్టీ. కాబట్టి అందరం కూడా పనిచేసి మన తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడే విధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని, నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశాన్ని ఇంకా ఇంకెంత ఒడిగెంతైనట్టుగా మనం పెంచుకుంటూ ముందుకు పోతామని అందరినీ కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఇదే స్ఫూర్తితో ఇదే దీక్షతో మీరు అందరూ కూడా నిర్విఘ్నంగా సభను పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సాధ్యమవుతుంది. ఒక్క పిలుపు అందరినీ పులకిస్తుంది. ఆ పిలుపు కోసమే ప్రజలు పరితపిస్తారు. ఆ పిలుపుతోనే ఎంతటి కష్టాన్నైనా విజయంగా మార్చుకుంటారు. అది ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకే సాధ్యమవుతుంది. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక్క పిలుపు వచ్చేవారుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అందరూ కూడా దీన్ని జయప్రదం చేయమన్నప్పుడు ఈరోజు ఊరు వాడ అంతా కూడా కుటుంబమైంది. ప్రతి గ్రామం మొదలుకొని ప్రతి పట్టణం వరకు కూడా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ చూసినా కూడా మెడలో తెలుగుదేశం ట్యాగులు, సభ్యత్వ కార్డులు వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో సంచరిస్తూ ప్రజల్ని ఒక తెలియనటువంటి ఒక పొలకింతకిచ్చే విధంగా ఈరోజు మన కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈరోజు మన నాయకులు తీసుకునే ఒక నిర్ణయం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ఏ రకమైన సంస్కరణలు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో మన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ రోజున సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రం రాబోయే సంవత్సర కాలం పాటు ఏ పనులు పూర్తి చేస్తే ప్రజల అభిష్టానికి నెరవేరుతాయో, ప్రజల కోరికలు తీరుతాయో ఆ తీర్మానాన్ని ఈరోజు మన మహాసభ తీర్మానించడం జరుగుతుంది. రేపటి రోజున మన అధినేత అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధనకై, వారి ఆశయాలను నిలబెట్టేందుకు మనందరం కూడా అకౌంట్ దీక్షతో తెలుగుదేశం పార్టీ జెండాన్ని రాష్ట్రంలో రెపరెపలాడించేందుకు మనందరం కృషి చేస్తూ దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఓన్లీ ఇది రెండో పండుగ కాదు, మనందరి హృదయాల్లో నాటుకోవాల్సినటువంటి బాధ్యత. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగినా, ప్రాంతాలు అభివృద్ధి జరిగినా, మన ఊర్లో అభివృద్ధి జరిగినా అది ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జరుగుతుంది. ఎన్నో పార్టీలు వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి, కానీ ఏ ఒక్కరు కూడా ప్రజల మన్నల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఏ ఒక్కరు కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. వచ్చారు, దోచుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదంటే కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలను హింసించడం, తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం తప్ప వాళ్ళు గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేయలేదు. కానీ ఈరోజు మనం వచ్చి 2 సంవత్సరాలు మొదలుకొని నాటి నుంచి నేటి వరకు కూడా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు సిమెంట్ రోడ్లు మొదలుకొని, డ్రైన్ రోడ్లు మొదలుకొని, పెన్షన్లు మొదలుకొని, కాలనీలు మొదలుకొని అందరికీ కూడా అన్ని రకాల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెంచి, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువుకోవడానికి తల్లికి వందనాలు ఇచ్చి, అన్నదాతల కళ్ళమ్మడి నీళ్లు రాకూడదు, అన్నదాతలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అన్నదాత సుఖీభావ కింద అమౌంట్లు ఇచ్చి అందరినీ కూడా అన్ని కులాలని, మతాలని, ప్రాంతాలని అన్నింటినీ కూడా సమానంగా చూస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ విషయాన్ని కూడా మనం అందరం కూడా ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు మనం చేసినటువంటి అభివృద్ధిలో కొద్ది మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నాం. కార్యకర్తలుగా ఈ 2 రోజులు పండుగ కాదు, మనం నిరంతరం కూడా ప్రజలతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమైనటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, చెందినప్పుడే మన బిడ్డలకి ఉద్యోగాలు కానీ, మన ప్రాంతాల అభివృద్ధి కానీ జరగాలి. అది దానికి ఒక సాధ్యతలు ఒక చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మనం అందరూ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు కళ్ళబొల్లి మాటలతో, లేనిపోని అసత్యాలను ప్రచారం చేసే దుస్థితికి వచ్చినాయి. చూసి ఓడుకోలేక, అభివృద్ధి చూసి తట్టుకోలేక
ఈరోజు ప్రజల్లో లేనిపోయిన భయాందోళన గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటినీ మనం గుర్తించాలి, వీటన్నింటినీ అరికట్టాలి. ఈరోజు పార్టీలు అంటే ప్రజాసేవకి నిమగ్నం అవ్వాలి తప్ప మన జోబులు నింపేటువంటి పరిస్థితి కాదు పార్టీలు. పార్టీ అంటే మనకు సేవ చేయాలి. మనం సంపాదించుకున్న దాంట్లో కొంత ప్రజలకు సేవ చేయాలి. మనం సంపాదించుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఈ సమాజ అభివృద్ధి కోసం మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఏ పార్టీ అయితే మంచిది ఉంటుందో దాంట్లో మనం ఉండాలి. ఈరోజు మనం అందరం కూడా గర్వంగా తలెత్తుకునేటట్టు మన నాయకుడు చేస్తున్నాడు కాబట్టి మనందరం కూడా తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం భావాలని, తెలుగుదేశం ఆశయాలని, తెలుగుదేశం జెండాని రెపరెపలాడించేందుకు మనం అందరం కూడా కృషి చేస్తున్నాం. ఇక్కడ ఏదో ఒక వ్యక్తికి పని కాలేదనో, ఏదో ఒక వ్యక్తికి వాళ్ళ సొంత పనులు కాలేదనో, వాళ్ళ సొంత అవసరాలు తీరలేదనేది పార్టీని తప్పుపట్టడం సమంజసం కాదు. పార్టీ అనేది శాశ్వతం. పార్టీలోకి వస్తుంటారు, పోతుంటారు, చేస్తుంటారు, కానీ పార్టీ అనేది తల్లి లాంటిది. వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా పార్టీని నిందించడం కూడా కరెక్ట్ కాదు. పార్టీ ఎవరికి ఏది చెప్పేది ఉండదు. అందరం కూడా అకుంఠిత దీక్షతో ఈ పార్టీని నిలబెట్టుకోవాలి. ఆ పార్టీ జెండాను మనం ఎదగాలి. మనకి గుర్తింపు లేదు. ఈరోజు నేను ఎమ్మెల్యే కాకముందు నాకు గుర్తింపు లేదు. ఎమ్మెల్యే అయ్యానంటే తెలుగుదేశం జెండా, చంద్రబాబు గారి నాయకత్వం. ఆయన చూసే అది మర్చిపోకూడదు ఎవరుమైనా. ఈరోజు పదవిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి వ్యక్తి తలెత్తుకునేటట్టు ఏంటంటే మనం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఈ తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నామంటే ఆఫీసులకు అధికారులైనా, పోలీసు వాళ్ళైనా ఈరోజు ఎక్కడికి పోయినా పనులు అవుతున్నాయి. కానీ అయ్యే క్రమంలో కొంతమందికి తొందరగా అవుతాయి, కొంతమందికి తొందరగా కావు. కానీ దానికన్నా అలగడం, ఆనందానికి పొంగడం కాదు. పార్టీ అంటే నిరంతరం పార్టీ జెండా కోసం ఎన్ని బాధలైనా దిగమిగాలి, ఎన్ని రకాల ఆటుపోట్లను ఎదుర్కోవాలి, ఎన్ని అవమానాలను భరించి ఈ జెండాని ఏ రోజు కూడా కింద పడకుండా కాపాడినప్పుడు నిజమైన కార్యకర్త యొక్క లక్షణం. ఆ కార్యకర్త తెలుగుదేశానికి నిజమైనటువంటి నాయకుడిగా ఏర్పడాలి. ఆనందంలో ఉన్నప్పుడు చాలా మంది వస్తుంటారు, కష్టాల్లో ఉన్నప్పుడే కొద్దిమంది ఉంటారు. వాళ్ళే నిజమైన కార్యకర్తలు. ఆనందంలో కాదు, కష్టాల్లో కూడా తోడుగా, నీడగా, అండగా ఉండి తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తూ ప్రజల్లో అన్ని రకాల సేవలు చేసే పార్టీగా గుర్తింపు ఎదగనిచ్చే విధంగా మన అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా మనం గుర్తించి ఈ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే కాలంలో ఈ రోజున మనం కావలి మున్సిపల్ ఎన్నికలు జరుపుకోబోతున్నాం. గత పాలకుల నిర్లక్ష్యం, 7 సంవత్సరాలుగా ఎలక్షన్లు జరగక కావలి మున్సిపాలిటీలో 40 మంది కౌన్సిలర్లు అయ్యి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా గత నాయకులు చేసిన దుర్మార్గ పరిపాలన వల్ల, దుర్మార్గమైన స్థితి వల్ల కావలి మున్సిపాలిటీ ఎన్నికలు జరగకుండా కోర్టులో స్టే తెచ్చిన కారణాల గతంలో ఎన్నికలు జరగకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి మా కావలి ఎన్నికలు జరపండి, మా కావలి అభివృద్ధి ఆగిపోయింది. ఈరోజు ఈ 15th ఫైనాన్స్ డబ్బులు దాదాపు 70 కోట్ల రూపాయలు ఆగిపోయి మా ప్రాంతం అంతా ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అయితే ఇది గత ఇన్ఛార్జ్ క్లస్టర్ తలపనేని ప్రభాకర్, పార్టీ అధ్యక్షులు ముత్తుకుంట కిషోర్, వార్డు ఇన్ఛార్జీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యూనిట్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా బిఎల్ఏలు, కో-బిఎల్ఏలు, పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఎక్స్ కౌన్సిలర్స్ పేరు పేరున అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువాడి పండుగ. ఈరోజు ఏ గొంతుకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ ఊర్లో ఏదో ఒక జాతర జరుగుతున్నట్టు, ఒక కార్యక్రమం జరుగుతున్నట్టు అందరూ కూడా ఆనందంగా మెడలో ట్యాగులు వేసుకొని తెలుగువాడుగా, తెలుగు కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని గర్వించేటట్టుగా ఈరోజు మెడలో ట్యాగులు వేసుకొని ఎక్కడికి వెళ్ళినా కనిపించే విధంగా జరుగుతుందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పండుగ. ఇప్పటి వరకు జరిగిన మహానాడు ఒక ఎత్తు, ఈ మహానాడు ఒక ఎత్తు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మహానాడు ఆపుతా ఉంటే మన నాయకుడు, మన భవిష్యత్తు నాయకుడు రాబోయే 50 సంవత్సరాలు ఎలా ఉంటుందో ఊహించగలిగిన వ్యక్తి కాబట్టి ఆపుదామని అందరంటే ఆపడం కాదు, ఆపేదానికి తలదల్లే విధంగా మహానాడు జరుపుకోవచ్చని ఈరోజు వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈ రోజున 1874 క్లస్టర్స్లో వివిధ ప్రాంతాల్లో దాదాపు 18 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. బహుశా మహానాడు జరిగితే
15,000 నుంచి 20,000 మంది వాలంటీర్లు 2 రోజులు జరుపుకోవడం, మహా అంటే ప్రేమ అంటే కొద్దిసేపు టీవీ పెట్టి చూసుకోవడం, ఆఖరి రోజు 5 లక్షల మందితో బహిరంగ జరపడం మహానాడుని చూసాం. కానీ ఈ మహానాడు 18 లక్షల మంది డైరెక్ట్గా వీక్షిస్తూ ఇంకా లక్షలాది మందిగా అభిమానులు కార్యకర్తలు చూసే విధంగా డిజైన్ చేసి ఈరోజు మన అందరికీ కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి ఎలా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, దిశ దశ చూసేందుకు తెలుగుదేశం పార్టీ పరంగా సంస్థాగతంగా ఏ అంశాలని ప్రభుత్వానికి తీసుకెళ్లాలో ఈరోజు తీర్మానాలు చేసేందుకే ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో 12 క్లస్టర్స్లో, కావలి పట్టణంలో 5 క్లస్టర్లతో ఈరోజు ఈ మహానాడు జరుగుతున్నటువంటి వేళ మనందరి ముందు ఈ మహానాడుని ఎంత దిగ్విజయం చేసిన ఆనందం ఉందో, రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు కూడా మనందరం కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్లో కూడా కావలి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ అకుంఠ దీక్షతో ఇప్పటి వరకు మనం సక్సెస్గా అన్ని పూర్తి చేసుకుంటున్నామో అదే రకమైన ఆలోచనతో కార్యకర్తలు అందరూ కూడా కలిసి, యూనిట్ ఇన్ఛార్జీలు కానించి క్లస్టర్స్ అందరూ కూడా కలిసి మీ వార్డుల్లో 2 సంవత్సరాలు పూర్తయింది, ప్రభుత్వ పొలాలు ప్రజలకు అందుతున్నాయి, పెన్షన్ల రూపంలో, తల్లికి వందనం రూపంలో, అన్నదాత సుఖీభవం రూపంలో, మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణ రూపంలో, అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందిస్తుంది మన ప్రభుత్వం, మన పార్టీ. వీటన్నిటినీ కూడా నిద్ర వ్యవస్థలో ఉన్న ప్రజానికాన్ని గుర్తు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు 3 కాలాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఏదైనా అభివృద్ధి జరిగితే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి అపోహలకు పోయి, అనాలోచిత ఆలోచనలకు పోయి, ఎవరో ఇచ్చే అట్రాక్షన్లకు పోయి ఒక్కసారి రెప్పపాటులో తప్పు చేసే దాని తప్పు యొక్క పరిణామం 5 సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి తెలుగుదేశానికి అండగా ఉండండి. తెలుగుదేశం పార్టీ పట్ల మీరు నమ్మకంతో ఓటేయండి అని చెప్పే విధంగా మనందరం కూడా ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ నాకెందుకు అనుకుంటే సాధ్యమేది కాదు. మీరు వేసిన ఓటు, నేను దాదాపు 23 నెలలు పూర్తయింది. ఈ 23 నెలల రోజుకి 16 గంటల పాటు నిరంతరం కావలిలోనే ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, కావలిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసేదానికి, ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా. ఒక కుటుంబంలో భార్య బిడ్డలు 2 ఉంటేనే 3 ఎట్ ఏ టైం సముదాయించలేము. అటువంటిది ఈ రోజున కావలి నియోజకవర్గంలో 2,43,000 మంది ఓటర్లు, దాదాపు 15,000 నుంచి 20,000 మంది కార్యకర్తలు, ప్రజా సమస్యలు, ప్రతిపక్షాలు అన్నింటినీ ఎదుర్కొంటూ అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ పోయే క్రమంలో నాననుకునే వాడికి పని చేయలేక